కాకినాడ సిటీ రూరల్ కాకతీయ కమ సంక్షేమ సంఘ సభ్యులంతా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేసేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పాంతా వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ బోట్ల వద్ద గల కృషి భవన్లో కాకినాడ సిటీ రూరల్ కాకతీయ కమ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. మేకా లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, మాజీ ఎమ్మెల్యే కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పంత వెంకటేశ్వరరావు నానాజీ, బీజేపీ రాష్ట్ర అధికారుల ప్రతినిధి యార్లగడ్డ రామ్కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కాకతీయ కమ్మ సంక్షేమ సంఘ సభ్యులు తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పాంత వెంకటేశ్వరరావు నానాజీలు మాట్లాడుతూ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘ సభ్యులంతా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు గెలిపే ధ్యేయంగా పనిచేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం రాక్షస సైకోపాలన పోవాలంటే అందరి సమిష్టి కృషితోనే సాధ్యమన్నారు. ప్రజలంతా సైకోపాలనను పారద్రోలేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని అందరినీ ఓట్లు వేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బోళ్ల కృష్ణమోహన్, దాయన రాంప్రసాద్, డాక్టర్ నందకిషోర్, బిక్కెన శ్రీనివాస్, నెక్కంటి శ్రీనివాస్, గుండా శ్రీనివాస్, రావపాటి రామరాయ్ చౌదరి, గార్పాటి రాయుడు పెద్ద సంఖ్యలో కాకతీయ కమ్మ సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు. అన్ని రోజులు మీరు టీడీపీ చేసిన అన్ని ఉద్యమాల్లోని జనసేన కూడా పాల్గొన్న తర్వాత రాష్ట్రంలో ఒకటే కాదు అధికారం, కేంద్రంలో కూడా రావాలి అని చెప్పి బీజేపీని కూడా పొత్తులో భాగంగా చేర్చి దానివల్ల 24 సీట్లు వచ్చినప్పటికీ ఈ పొత్తుని చేర్చడం కోసం అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ సెంట్రల్లోని రాష్ట్రంలోని కూడా మన ప్రభుత్వం ఉండాలి అని చెప్పి అప్పుడు కూడా 3 సీట్లు తగ్గించుకుని మనమందరం కలిసికట్టుగా ఉండి ఈ రాక్షస పాలనని అంతం చేయాలి అని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి ఎంతో త్యాగం చేశారు. అలాగే కాకినాడ రూరల్లో అప్రిషియేట్ చేయవలసిన విషయం ఏంటి అంటే మా నానాజీ గారు ఎన్నో రోజుల నుంచి కష్టపడ్డారు. ఆ కష్టపడ్డదానికి ఈరోజు పొత్తులో భాగంగా ఆయనకి టికెట్ వచ్చింది. ఇది ఎంత అప్రిషియేషన్ చేయవలసిన విషయం అంటే పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు క్యాండిడేట్ ఈక్వల్గా టికెట్ వాళ్ళకి రాకపోయినా సరే ఈక్వల్గా కష్టపడి వాళ్ళే ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి నేను వెళ్ళినప్పుడు కూడా వారి కార్యకర్తలందరినీ కూడా పరిచయం చేసి ఇప్పుడు కూడా వాళ్లే పోటీ చేస్తున్నట్టుగా కష్టపడుతూ ఉండి పొత్తుని ఇంత బాగా ముందుకు తీసుకెళ్తుంది ఒక ఇన్స్పైరింగ్ నియోజకవర్గం అని చెప్పచ్చు ఈ కాకినాడ రూరల్. అందరూ 10 మంది చెప్పగలిగే తప్ప చెప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు అందరూ కూడా ఎవరు చెప్పించుకున్న లేరు. నేను చూస్తాను గతంలో కూడా ఎలక్షన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, మద్దతు ఇచ్చారు. అంతకుముందు కూడా మీ అందరికీ చెప్పాలి, ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు. అప్పటికప్పుడు చూస్తే అప్పుడు నేను అందరూ కష్టపడి తిరిగి బయటకు వచ్చి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఈ 5 సంవత్సరాలు బయటికి రావడానికి కూడా భయపడిపోయారు. అందరూ ప్రజలు భయపడిపోతున్నారు, మీరు భయపడుతున్నారు, అందరూ భయపడిపోతున్నారు. అటువంటి సిచ్యువేషన్లో జరుగుతుంది ఎలక్షన్ అంతా కూడా. మరి మీ అందరికీ తెలుసు, ఆ రోజు నేను కొత్తగా 99లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చినప్పుడు ఆయన నన్ను చూడకుండానే టికెట్ అనౌన్స్ చేస్తారు. నేను వెళ్ళలేదు, వెళ్ళకుండానే టికెట్ అనౌన్స్మెంట్ చేస్తాను. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నేను వెళ్ళాను, ఆయన కలిసాను, బీఫామ్ తీసుకున్నాను. బీఫామ్ తీసుకుని కాకినాడ వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం పెట్టింది కాకతీయ అసోసియేషన్ వారి ఎస్ఆర్బి చౌదరి గారని సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పాలి మాట గెలిపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఎక్కడికక్కడ సామాజిక వర్గాలన్నింటినీ కూడా కూడబెట్టుకుని మీటింగ్లు పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాం. మరి ముఖ్యంగా అనంతలక్ష్మి అన్నీ చెప్పడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 1 ఇయర్ తప్ప ఆ 1 ఇయర్ కాలంలో కూడా అప్పట్లో బొడ్డు భాస్కర్ రామారావు గారు పెద్దాపురం టికెట్ కాంగ్రెస్కి ఇప్పించిన దాని మీద 1 ఇయర్ మేము గ్యాప్ పెట్టి 1 ఇయర్ తర్వాత సబ్స్టిట్యూషన్గా వచ్చి
తదుపరి తెలుగుదేశం పార్టీలో ప్రయాణం చేయడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 42 సంవత్సరాల పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, రామారావు గారు అవ్వచ్చు, అనేక రకాల పార్టీలోని ఈ అధికార పదవులోని కూడా మాకు ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని కూడా మా నాయకుడు ఎవరైతే గురుచంద్రులుగా ఉన్నారో నా భాస్కర్ రామారావు గారి యొక్క అడుగుజాడులో మరి కార్యక్రమం అంతా చేసుకుని ఇప్పటి వరకు కూడా ఈ రాజకీయంలో బాగా చేస్తుంది కదా డెవలప్మెంట్ అనుకుంటాను నేను. అనుకుంటే అక్కడ ఏం జరుగుతుందంటే తిట్టింది ఈవిడ కాదు, ఇప్పుడున్న ఎమ్మెల్యే. ఈవిడే ఎమ్మెల్యే అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడని తెలియదు, ఎందుకంటే ఏ ఊర్లోనే తిరగలేదట. మామూలుగా కంపెనీ చుట్టూ తిరుగుతున్నాడట. దానివల్ల ఊర్లో తిరగలేదట. దానివల్ల ఏదన్నా ఎవరు గుర్తుపట్టట్లేదు. గుర్తుపట్టి ఈవిడ అనుకుని ఈవిడ తిట్టేస్తున్నాడు. కాదమ్మా అని చెప్పి చెప్పలా చేసిపోతున్నాం. అది ఆ పరిస్థితి అయితే ఉంది. అంతా చక్కగా ఉంది, అంతా బాగా చేసి పెడతాడు, అంతా బాగా జరుగుతుంది, అంతా బాగుంది. కానీ ఒక చిన్న లోటు ఉంది. విలేజెస్లో వాటిలో 2-3% మన దెబ్బ కింద అలాగే వస్తుంది. మన సగం ఓటు విలేజెస్, సగం అర్బన్. సగం అర్బన్ ఓట్లో 60-70% కూడా ఉన్న వార్డులు కానీ బూత్లు కానీ ఉన్నాయి. కానీ ఓటింగ్ అవ్వట్లేదు. ఆ ఓటింగ్ ఈ ప్రక్రియలో మీ సాయం కావాలి. మీ యొక్క సహాయం ఒక్క విషయంలో కావాలి మాకు. ఖచ్చితంగా మీకున్న కంపెనీ స్టాఫ్ ఏంటి, ఎవరేంటి, అందరినీ ఓటుకు వచ్చేటట్టు చేయడానికి మీరు హెల్ప్ చేసి పెట్టాలి. ఆ ఒక్క హెల్ప్ మీ దగ్గర నుంచి ఆశిస్తా ఉన్నాం. ఆ ఒక్కటి మీరు చేస్తారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని రకాలుగా అందరూ ఆర్భాటాలు ఉన్నటువంటి